అంటే ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండడం లేదు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఏం ఇబ్బంది వచ్చింది? ఈహెచ్ఎస్ అమలులో ఇంత జాప్యం ఎందుకు అయితా ఉంది? 4 నెలల నుంచి జీతాలు కట్ చేసినావు, ఇవాళ ఏ హాస్పిటల్ కి పోయినా ఈహెచ్ఎస్ మేము తీసుకోము అని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏం మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ఈ ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ ఇచ్చే తెలివి లేకపోతే ఎందుకు మీరు ఉద్యోగుల నుంచి 1.5% కాంట్రిబ్యూషన్ కట్ చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. డిఏలు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడన్నా 6 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఉన్నదా? కర్ణాటకలో ఉన్నదా, మహారాష్ట్రలో ఉన్నదా, కేరళలో ఉన్నదా, యూపీలో ఉన్నదా, ఢిల్లీలో ఉన్నదా? ఈ భారతదేశంలోనే 6 డిఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిగ్గుతో తలదించుకోవాలి. సేమ్ ఇవాళ నువ్వు 6 డిఏలు ఎందుకు పెండింగ్ లో పెట్టినావు నేను అడుగుతా ఉన్నా. మా అంటే నువ్వు ఇచ్చింది ఒకటే డిఏ, ఆ ఒక్క డిఏ కూడా పెండింగ్ ఏరియాస్ ఇంతవరకు వస్తలేవు. ఆ డిఏ కూడా ఏరియాస్ నువ్వు జీపీఎఫ్ కలుపుతా, అన్నగలుపుతా, ఇళ్ళగలుపుతా అన్నావు, కానీ దాని ఏరియాస్ కూడా ఇంతవరకు వచ్చిన పరిస్థితి లేదు. మీరు కూడా చాలా ఓపిక ఎదురు చూశారు, తొందర పనిలేదు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నారు, దరఖాస్తులు ఇచ్చినారు, ముఖ్యమంత్రిని కలిసినారు, ఆర్థిక మంత్రిని కలిసినారు, దండం పెట్టినారు, దరఖాస్తులు ఇచ్చినారు. ఇంకా అన్ని చూసిన తర్వాతనే ఓపిక నశించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ యూనియన్ నాయకులను బెదిరిస్తా ఉన్నారు. టీఎన్జీఓ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఎవరైనా మాట్లాడితే విజిలెన్స్ కేసు, ఏసీబీ కేసు, పోలీసులను పెట్టి ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు నాయకుల్ని బెదిరిస్తావు కావచ్చు, ఇన్ని వేల మంది ఉద్యోగులను బెదిరిస్తావా? ఇన్ని వేల మంది ఉపాధ్యాయులను బ్లాక్ మెయిల్ చేస్తావా? అయినా ఉద్యోగులతో పెట్టుకున్నాడు, ఎవడు పోగు వేయలేదు. చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి చూసినాం మనం. ఉద్యోగులతో పెట్టుకుంటే నిన్ను శంకరగిరి మాన్యాలు పంపిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఒక్కడి గుర్తు పెట్టుకో, ఉపాధ్యాయ ఉద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు ఇలాంటి వరకు పోగు పోయలే. నువ్వు ఇవాళ వాళ్ళతో పెట్టుకుంటున్నావు, నీకు రోజులు దగ్గర పడుతున్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇచ్చిన ఒక్క మాట అమలు చేయలేను, ఒక్కటంటే ఒక్క మాట కూడా అమలు చేయలే. నా డిఏలు ఇవ్వలే, నా పీఆర్సీ ఇవ్వలే, నా పెండింగ్ ఎరియర్స్ ఇవ్వలే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలే, సిపిఎస్ ను ఓపీఎస్ చేయలేదు. ఒక్క మాట కూడా అమలు చేయలేదు ఉద్యోగులకు. ఇవాళ గమనించండి ఉద్యోగ సోదరులారా, ఒక్కటన్నా ఇచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చినాక? ఒక్క హామీ అన్నా మీకు అమలైందా? ఈహెచ్ఎస్ కూడా సరిగా అమలు కాలేదు. 3 ఏళ్లుగా 6 గ్యారంటీలని మోసమైంది, ఉద్యోగులకు కూడా మోసమైంది. ఎవరికి కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు. సెక్రటరేట్ పోలీసులను పెట్టుకున్నారు. ఆ రోజు నేను ఆర్థిక